అండ్ ఆల్సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లైక్ మనం స్టార్టర్స్ ప్రాన్స్ చికెన్ ఫిష్ చేయించాం కదా. సో లైక్ ఈచ్ ఐటమ్కి సెపరేట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ప్రాన్స్కి ఒక సాస్, చికెన్కి ఒక సాస్, అండ్ ఆల్సో మనకి ఫిష్కి ఒక సాస్, అంతే కదా సార్? నౌ యూ ఆర్ టేస్టింగ్ కాట్మన్ చికెన్. అండ్ మీరు చెప్పినట్టుగా హంగర్బెల్ స్పెషల్ అండ్ ఇట్ ఈస్ ది బెస్ట్ స్టార్టర్ ఫర్ చికెన్ లవర్స్. వచ్చేసాం, కనిపిస్తుంది కదా మీకు హంగర్బెల్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. సో ఇప్పుడు మీకు క్విక్ అడ్రస్ చెప్తా. సో మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు, ఇది వచ్చి మనకి పంటకాల రోడ్డు. సో ఇటు సైడ్ వెళ్తే మనకి ఆటోనగర్ అండ్ పంటకాల రోడ్డు వెళ్తాం. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి కానూరు. సో ఇటు సైడ్ మనం వెళ్తే కానూరుకి వెళ్ళిపోతాం. సో మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే కరెక్ట్గా మీకు సోపన్ ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, సోపన్ ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది హంగర్బెల్. ఫ్రెండ్స్ మీరు అడ్రస్ చూశారు కదా, సో మనకి సోపన్ ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు నా వెనక ఏంటంటే ఫుల్ మెనూ ఉంది. ఇక్కడ చైనీస్ అండ్ ఆల్సో మనకి ఇండియన్ అండ్ ఆల్సో మనకి స్టార్టర్స్ అండ్ ఆల్సో బిర్యానీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ అండ్ ఆల్సో మనకి మాక్టైల్స్ కానీ ఇవన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయంట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ మీకు క్విక్గా అంబియన్స్ ఇస్తా అండ్ ఆల్సో మీకు ఓనర్తో మాట్లాడిస్తా ఏంటంటే మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అండ్ స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో బిర్యానీ స్పెషల్స్ ఏంటి, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ అండ్ ఆల్సో మనకి మటన్ అవైలబుల్గా ఉందా అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమేమి దొరుకుతాయి అండ్ ఆల్సో కిచెన్లోకి వెళ్ళిపోయి మేకింగ్ కూడా చూద్దాం. సో లెట్స్ గో. అండ్ ఆల్సో మనకి నా వెనక ఇక్కడ బోర్డు ఉంది, ఇవాళ స్పెషల్ మెనూ అంట. సో ఇది వచ్చి మనకి ఇవాళ స్పెషల్స్. సో మటన్ దమ్ బిర్యానీ, అక్కడ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ కాట్మండు అండ్ ఆల్సో లూజ్ ప్రాన్స్, పన్నీర్ కాజు బిర్యానీ. సో ఇవాళ వచ్చి స్పెషల్స్ అంట. రైట్. అంబియన్స్ చూసారు కదా. ఇప్పుడు నేను ఉన్నది ఏంటంటే ఇక్కడ కొంతమంది సిట్టింగ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ కూర్చొని తింటాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్గా కూర్చొని తినడం కాకుండా లైక్ మనకి పార్టీ హాల్ కూడా ఉంది, లైక్ ప్రైవేట్ హాల్, స్పెషల్ ప్లేస్ అంట. అండ్ ఆల్సో నాకు దీనికన్నా స్పెషల్ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ మనకి డిజైనింగ్ కానీ అండ్ ఆల్సో మనకి ఈ మొత్తం అంబియన్స్ కానీ లోపల చాలా బాగుంది. సో లైక్ ఏంటంటే మనకి లైక్ పార్టీ హాల్, ఎవరైనా పార్టీస్ చేసుకోవాలన్నా కానీ లైక్ ఫంక్షన్స్ చేసుకోవడం కానీ లైక్ ప్రైవేట్గా కూర్చొని తింటారు కదా, సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే అంబియన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు లోపలికి కిచెన్లోకి వెళ్ళిపోయి అండ్ మీకు మేకింగ్ అండ్ ఆల్సో మనకి స్పెషల్స్ అవన్నీ చూపిస్తా. సో లెట్స్ గో.
బ్రదర్ ఉన్నారు, ఒకసారి మనకి ఇక్కడ కిచెన్లో ఏమేమి ప్రిపేర్ అవుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. బ్రదర్ మీ పేరు? జమీర్. ప్రస్తుతానికి మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ వచ్చి మనకి చికెన్ దమ్ బిర్యానీ, రైస్ అయినాక దాంట్లో వేస్తారు. అది కాకుండా ఇంకేం ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ? ప్రస్తుతానికి షవర్మా ప్రిపేర్ అయింది. షవర్మా షవర్మా ప్రిపేర్ అయింది. ఈవినింగ్ ఇప్పుడే మ్యాగ్నేషన్ చేసి పెడితే ఈవినింగ్ పెడతారు. అవును, టేస్ట్ కోసం లోపలికి ఉప్పు కారం పట్టాలి కదా కొంచెం అలా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి మనకి కట్టా ప్రిపేర్ అవుతుంది. సో నాకు బ్రదర్ చెప్పినట్టుగా ఇది వచ్చి మనకి మటన్ బిర్యానీ. సో ఇటు వచ్చి మనకి చికెన్, ఆల్రెడీ మనకి చికెన్ దమ్ ప్రిపేర్ అయింది. జస్ట్ మనకి రైస్ అందులో వేయటమే మనకి. సో ఫ్రెండ్స్ ఇది కిచెన్. అండ్ ఆల్సో మనకి షవర్మా కూడా ఈవినింగ్కి ఇప్పుడే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. సో ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని. అండ్ ఆల్సో మనకి కబాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి అంట. సో కబాబ్స్ కూడా చూద్దాం వెళ్ళి, లెట్స్ గో. ఇది తందూరి సెక్షన్. ఇక్కడ తందూరిలో రోటీ, నాన్, ఫుల్కా అన్ని రోటీలు, కబాబ్లు అన్నీ రెడీ అవుతుంది. ఇదేమో తందూరి చికెన్, ఇది టంగడి కబాబ్, తర్వాత చికెన్ టిక్కా, ప్రాన్స్ టిక్కా, పన్నీర్ టిక్కా, పహాడీ కబాబ్, ఇవన్నీ ఇక్కడ తందూరి సెక్షన్లో రెడీ అవుతుంది. పుల్కా రోటీ మొత్తం కర్రీస్ అటుపక్క వేరే సెక్షన్. మనకి చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది, అదిరిపోయింది అసలు. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చి మటన్ కూడా ప్రిపేర్ అయిపోయింది, ఇది కూడా అదిరిపోయింది, ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, మీకు బయట లైక్ అడ్రస్ చెప్పా ఎక్కడ మనకి కరెక్ట్గా. అండ్ ఆల్సో మీకు లోపలికి వచ్చి కిచెన్ చూపించా అండ్ డ్యామేజ్ చూపించా. సో ఇక్కడ సార్ ఉన్నారు. సార్ మీ పేరు? అమరబాబు అండి. ఓకే. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా అవైలబుల్ స్పెషల్స్ ఏంటి? అండ్ ఆల్సో మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది? ఇది ఎస్టాబ్లిష్ చేసి 7 months అవుతుంది. ఓకే. యు ఆర్ గివింగ్ దిస్ స్పెషల్ ఆఫ్ విజయవాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ యూ వాంట్ టు గివ్ దేర్. ఓకే. దట్ వైజ్ యు ఆర్ టేకింగ్ ఏ గుడ్ ఆర్డర్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ customers also. ఇక్కడ మనకి ఓన్లీ లైక్ సౌత్ ఇండియన్ అయినా ఇంకా వేరే ఉన్నాయి? సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్, చైనీస్, తండూరి. ఓకే. అండ్ మనకి బిర్యానీస్లో స్పెషల్స్ ఏమున్నాయి? స్పెషల్ బిర్యానీస్ మీన్స్ యూ ఆర్ గివింగ్ ది మటన్ దమ్ ఈ స్పెషల్ ఆన్ సండే. ఓకే. అండ్ ఫ్రై బిర్యానీ ఎనీ టైమ్ ఇట్ విల్ బి అవైలబుల్. మనకి కబాబ్స్ వచ్చి స్టార్టర్స్ ఇవి స్టార్టర్స్ దేర్ విల్ బి హంగర్ బెల్ స్పెషల్స్ ఆర్ దేర్. ఓకే. లైక్ కాట్మండ్ చికెన్, బాస్కెట్ చికెన్, గుంటూరు చికెన్ అండ్ అదర్ స్పైస్ like sliced chicken. Okay. And also I see that there is a party hall, private party hall. That is the PDR means private personal dining room. It will be available on from morning 10 to afternoon 4 and 6 to night 10:30. Okay. Is there any charges for the private hall? No. What will be they are doing? You also giving the 10% discount on the PDR rooms. Okay. Like because of like how you charge? Like hourly or like what? What you want to be, that will be given with same menu rates. Okay. Not extra charges or any other charges. You will give only the bill only you will take there. Okay. Only for like a food purpose. Taking food purpose, what the bill will be done. Okay. Hunger bell timings is morning 11:30 to 3:30. Okay. And evening 6 to night 10:30. Okay. And also what are the special available at morning and also evening? Morning you will be giving that prawns, fish, like a biryanis, main course. Biryanis and main course starters also. Is Chinese available at the morning time or only evening time? Morning and evening. Chinese morning and evening. Evening same available. Okay. Like I also noticed that there is a board like a shawarma. Like what are the price of shawarma? And, like shawarma is the best price and least price in total in Vijayawada. Okay. Like, so the winner friends like and also one thing sir, is there only available for Zomato and Swiggy? Yes, there will be available in Zomato and Swiggy also. ఓకే. అండ్ స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్గా ఉందంట. సో అని అంటే మనకి స్పెషల్స్ చెప్పారు కదా. సో ఇక్కడ ఓన్లీ చికెనే కాకుండా లైక్ మనకి చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్, మటన్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో is there any mocktails here like desserts or mocktails? Next we will be arranging the mocktails and desserts and. Okay. As of now we have only biryanis and starters and Chinese, tandoori. Okay. Kebabs and shawarma. ఓకే. విన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము
లోపలికి వెళ్ళిపోయి మన స్టార్టర్స్ మేకింగ్ చూద్దాం. సో ఇక్కడ స్పెషల్స్ ప్రాన్స్ ఒకటి, ఫిష్ ఒకటి అండ్ చికెన్ ఇవి మేకింగ్ చూపిస్తా. అండ్ ఆల్సో చికెన్ బిర్యానీ అండ్ మటన్ జ్యూసీ బిర్యానీ ఇవి కూడా టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్తా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టార్టర్ ప్రిపేర్ అవుతుంది. ఇది వచ్చి ఇంటర్మీడియట్ చికెన్ అంట. చూపించా అండ్ ఆల్సో సరితో కూడా మాట్లాడిచ్చా ఇక్కడ స్పెషల్స్ ఏంటో. అండ్ ఆల్సో మనం కిచెన్లోకి వెళ్ళిపోయి మనం మేకింగ్ చూసాం. మన చికెన్ దమ్ ఎలా మేకింగ్ చేస్తారు, అండ్ ఆల్సో మనకి మటన్ దమ్ ఎలా మేకింగ్ చేస్తారు మొత్తం చూపించా. అండ్ ఆల్సో మీకు స్టార్టర్స్ కూడా మనకి ఏమి అవైలబుల్గా ఉంటాయి కూడా చూపించాం. అండ్ మేకింగ్ కూడా చూపించా. సో ఇది వచ్చి మనకి చికెన్ దమ్ అండ్ మనకి ఇది వచ్చి ఏంటి సార్ చికెన్ కాట్మండ్ చికెన్. అండ్ ఇది వచ్చి మనకి లైక్ లూజ్ ప్రాన్స్. ఇది షెజ్వాన్ ఫిష్ ఫ్రై. ఓకే ఇది అది వచ్చి మటన్ దమ్ బిర్యానీ మనకి మెయిన్ కర్స్. అండ్ ఈ 4 వచ్చి మనకి లైక్ 3 వచ్చి స్టార్టర్స్. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అది ప్రాన్స్తో. సో మనకి లూజ్ ప్రాన్స్ సర్వ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లైక్ మనం స్టార్టర్స్ ప్రాన్స్ చికెన్ ఫిష్ చేయించాం కదా. సో లైక్ ఈచ్ ఐటమ్కి సెపరేట్ సాస్ ప్రిపేర్ చేస్తారు. సో ప్రాన్స్కి ఒక సాస్, చికెన్కి ఒక సాస్, అండ్ ఆల్సో మనకి ఫిష్కి ఒక సాస్. అంతే కదా సార్? సో ఏంటంటే సాసెస్ విత్ డిఫరెంట్ స్టార్టర్స్. ఓకే. అండ్ ఆల్సో టేస్ట్ మిక్స్ అవ్వకుండా ఏ టేస్ట్ దానికి ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ లూజ్ ప్రాన్స్. ఓకే లూజ్ ప్రాన్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీరు కూడా బ్రో సరే ఇద్దరు తీసుకోండి. సింపుల్గా చెప్పాలంటే లవ్ ఎట్ ద ఫస్ట్ బైట్. అండ్ ఆల్సో క్రంచీగాను స్పైసీగా అవుతుంది. స్పైసీ చాలా బాగుంది. వెరీ లిటిల్ బిట్ టేస్ట్. అదే అంటే బ్రో మీకు ఎలా ఉంది? అది క్రిస్పీగా ఉంది. అంటే లైక్ క్రిస్పీ క్రంచీ అండ్ ఆల్సో లైక్ స్పైసీ కూడా చాలా బాగుంది కదా. మంట ఉంది. టేస్ట్ బాగుంది. అంటే ప్రాన్స్ చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ యూ విల్ గో టు ఫిష్. ప్రాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ స్టార్టర్లో స్టార్ట్ చేసింది మస్ట్ ట్రై ప్రాన్స్ కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో కొంచెం స్పైసీగా కోరుకున్నారంటే స్పైసీ గట్టి తగులుతుంది. అండ్ క్రంచీ టేస్ట్ చాలా బాగుంది. ఇందాక మనం ప్రాన్స్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చి మనకి షెజ్వాన్ ఫిష్ అంట. సో దీనికి కూడా మనకి సెపరేట్ సాస్ యాడ్ చేశారు. అండ్ ఆల్సో సార్ ఇది స్టార్టర్ ఫిష్లా లేదు, లైక్ టైప్ ఆఫ్ సాలడ్ లాగా ఉంది. సాలడ్ బట్ యూ విల్ టేస్ట్ ఇట్ దెన్ యూ విల్ గెట్ ద టేస్ట్ ఆఫ్ ఫిష్. ఓకే. అండ్ ఆల్సో దీంట్లో మనకి క్యాష్యూస్ అండ్ ఆల్సో విత్ స్టఫ్డ్ దీంట్లో క్యాబేజీ అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్. అండ్ ఆల్సో పీస్ చూస్తున్నాను కదా లైక్ దీనికి యాడ్ చేసిన సాస్ మీ ఫ్లేవర్ యాడ్ చేసింది. సో చూస్తాను తెలిసిపోతున్నాం. లైక్ నాకు తెలిసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఒకసారి. సార్ ఇది ఎలా వచ్చినట్టు లైక్ క్రీమీ ఫ్లేవర్. దట్ మీన్స్ యూ వెన్ యూ ఆర్ ఈట్ దెన్ యూ విల్ గెట్ దట్ ఈస్ ఫిష్.
లైక్ Otherwise, you don't know about that. It is not a starter of fish. ఫిష్ అని తెలియట్లేదు లైక్ సలాడ్ అండ్ లైక్ క్రీమీ ఫ్లేవర్ వచ్చింది అలాగే వచ్చింది కదా బ్రో చాలా వచ్చింది సాఫ్ట్ సాసీ ఫ్లేవర్ తగులుతుంది కదా అండ్ ఆల్సో మీరు ఇందాక తినక ముందు అదేంటనేది నాట్ అండ్ కూడా మీరు ఇందాక ప్రాన్స్ చేశారు కదా ఆ ప్రాన్స్ సాస్ ఎలా ఉంది ఫిష్ సాస్ ఎలా ఉంది డిఫరెంట్గా రెండు దీని ఫ్లేవర్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ చాలా సాఫ్ట్గా సాఫ్ట్గా కరిగిపోతుంది జ్యూసీ ఫ్లేవర్ లాగా ఉంది అండ్ సార్ మీరు చెప్పినట్టుగానే లైక్ సలాడ్ ఇది తినంత వరకు ఇది ఫిష్ అని తెలియట్లా సో వన్స్ ఈ పీస్ని ఇందులో స్టఫ్ చేసుకొని తింటే in the mouth, then you will. ఫిష్ అని తెలుస్తుంది That is known as fish. అండ్ ఆల్సో ఇంకోటి అడ్వైజ్ ఏంటంటే లైక్ బోన్లెస్ Boneless. అండ్ ఫిష్ కూడా ట్రై చేయొచ్చు మస్ట్ అండ్ షుడ్ ప్రాన్స్ తర్వాత చాలా బాగుంది ఇది కూడా లైక్ సాసీ ఫ్లేవర్ Now you are tasting Katman chicken, అండ్ మీరు చెప్పినట్టుగా హంగర్ బిల్ స్పెషల్ Hungerwell special, and Okay. it is the best starter for chicken. చికెన్ లవర్స్ మనకి ఇది వచ్చి ఇక్కడ హంగర్ బిల్ స్పెషల్ అంట లైక్ కాట్మండ్ చికెన్ సార్ మనకి స్టార్టింగ్ చెప్పినట్టుగా ఎవ్రీడే ఏదో ఒక స్పెషల్ అంటే మెనూ చేంజ్ అయిపోతూ ఉంటుంది Every day you are giving totally special మెనూ ఓకే స్పైసీగాను కలర్ కూడా డిపిష్ రెడ్లో ఉంది సో ఇది చూస్తే లైక్ మొగలై ఫ్లేవర్ తగిలేటట్టు ఉంది సో టేస్ట్ చేద్దాం ఒకసారి Mughalai flour you are seeing, ఓకే but taste is different than ఓకే చూస్తుంటే Mughalai and others. మొగలై లాగా ఉంది అండ్ ఆల్సో బోన్లెస్ కదా Boneless, and it is also please take ఓకే టేస్ట్ చేద్దాం ఒకసారి ఇది tasting. స్వీట్ ఫ్లేవర్ తగులుతుంది డిఫరెంట్ టేస్ట్గా ఉంది అండ్ ఆల్సో లైక్ మిల్క్ ఫ్లేవర్ మిల్క్ That is you are using this is Amul cream. అమూల్ క్రీమ్ ఓకే Then it will be in this starter. You will get spicy, tasty, and sweet. స్వీట్ ఫ్లేవర్ Sweet flavor is most. And that then- students and కిడ్స్ childrens will be like it more. అంటే మనం ఇది చూస్తే లైక్ మొగలై లాగా అనుకుంటాం కానీ మొగలై కాదు It is different than Mughalai. మొగలై యా స్పెషల్గా ఉంది స్పెషల్గా ఉంది యా చూస్తే ఒక టేస్ట్ ఉంది తింటే ఇంకో టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు చూస్తే it is మీకు చూస్తే కనపడేంత అవును. ఇది ఉండదు. తింటే it will be సర్ప్రైజ్ అవుతారు అనమాట ఫ్లేవర్ నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా హంగర్ బెల్ స్పెషల్ అంటే అలాగే ఉంది స్పెషల్ లాగే సో కిడ్స్ కన్నా లైక్ చాలా లైక్ చేస్తారు ఇది అంటే ఈవెన్ మనం కూడా తినొచ్చు చాలా బాగుంది టేస్ట్ ఉంది ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ డిష్ కానీ చాలా స్పెషల్గా చాలా బాగుంది టేస్ట్ సో నువ్వు మనకి చూస్తే ఎలా ఉందంటే లైక్ మొగలై లేదు ఇలా మొగలై ఫ్లేవర్ నార్మల్గా ఇలా తిన్నాయి కూడా స్పైసీగా ఉంది కదా ఆ టైప్లో వస్తాయి ఈ స్పైసీ తగ్గిందా స్వీట్ ఫ్లేవర్ తగ్గుతుంది నీకు స్వీటిష్గా స్వీటిష్గా సూపర్గా ఉంది అండ్ ఆల్సో లైక్ మిల్కీ ఫ్లేవర్ ఉంది కదా క్రీమీగా తగులుతుంది క్రీమీగా అది అంటే ఇది కూడా మస్ట్ అండ్ ట్రై ఇది కూడా ట్రై చేయొచ్చు ఏంటంటే చికెన్ ఫిష్ ప్రాన్స్ వీటిలో ద బెస్ట్ ఇవి మాత్రం అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ మనకి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అవి ఎవరో టేస్ట్ చేద్దాం సో ముందే దీన్ని కంప్లీట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా స్టార్టర్స్ టేస్ట్ చేసాం కదా స్టార్టర్స్ అయితే చాలా బాగుంది మస్టర్డ్ షూట్గా వచ్చి ట్రై చేయండి అండ్ ఇప్పుడు మెయిన్ కోర్స్లోకి వెళ్తాం లైక్ ఇది వచ్చి మటన్ బిర్యానీ mutton dum biryani. అండ్ ఆల్సో చికెన్ ఫస్ట్ మటన్ తిన్నాక చికెన్ ట్రై చేద్దాం Okay, mutton is the best option. ఓకే అండ్ ఆల్సో మనకి This, మటన్లో Hunger Bells special dum biryani. Mutton dum biryani. మెయిన్ కోర్స్ ఇది స్పెషల్ అంటున్నారు Special. ఓకే అండ్ స్టార్టర్లో స్పెషల్ అన్నారు అది చాలా బాగుంది సో ఇది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి please. ఓకే We'll take first fall that piece. అండ్ ఆల్సో పీస్ చూస్తే నిజంగా చాలా ఉడికిపోయింది సార్ బాగా Very nice mutton. You will take only the mutton is fresh and nice mutton only. And the taste is also different. చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది ఇప్పుడు ఓన్లీ రైస్ టేస్ట్ చేద్దాం అలా ఉంది ఓన్లీ రైస్ ఇదిస్తోనే సూపర్ ఉంది కదా అండ్ ఆల్సో సార్ స్పైసీగా లేదు సార్ స్మూతీ ఫ్లేవర్ Smoothie flavor Smoothie only. flavor. Mutton dum is only smoothie. You will not with the spicy. యా మీరు చెప్పినట్టుగానే హంగర్ బెల్ స్పెషల్ అంటే స్పెషల్గానే ఉంది ఇది కూడా మెయిన్ కోర్స్ కూడా స్పెషల్గా ఉంది చాలా బాగుంది లైక్ కట్ట అండ్ రైతా బ్రహ్మణి Good వేసుకోండి experience. వేసుకోండి వేసుకోండి Katta is most flavor. సో ఇప్పుడు మన దగ్గర. కట్టతో ట్రై చేద్దాం సరే టేస్ట్ ఎలా ఉందో కట్ట కూడా సూపర్ Excellent. Yes. కదా Taste, రైస్ టేస్ట్ ఎలా ఉంది విత్ పీస్ ఎలా ఉంది
చీజ్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ అసలు. Okay. రైస్ కూడా అసలు చాలా బాగుంది. ఆ చార్వా అయితే అసలు ఇంకా చార్వానే కదా కట్ట. సూపర్ ఉంది అది కూడా. Okay. అసలు ఉత్తిది తినే వచ్చాము. మటన్ బిర్యానీ అయితే చేసేసాం. నా ప్లేట్ చూడండి ఫుల్ క్లీన్ స్వీప్. Almost మనోడు కూడా క్లీన్ స్వీప్ చేశాడు. సో తెలిసిందే కదా మనం ఫ్లేవర్ తెలియదు నాకు, సూపర్గా ఉంది. చాలా బాగుంది. అండ్ మనకు తెలిసిందే కదా మనం బిర్యానీలో క్లీన్ స్వీప్ చేస్తాం. అండ్ మనకి నెక్స్ట్ వెయిటింగ్ చికెన్ దమ్ Dum biryani. సో మీరు టేస్ట్ చేద్దాం. Now you are taking chicken dum biryani. And It this is is also special. different from other restaurants. ఓకే This is Hunger Bell's dum biryani special. ఓకే మటన్కి చికెన్కి తేడా తెలిసిందా లేదా? ఫస్ట్ మటన్కి చికెన్కి ఫస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ తేడా అనేది ఫస్ట్ అండ్ ఆల్సో అదేమో కొంచెం స్వీట్ ఫ్లేవర్ అని తగిలింది, ఇది స్పైసీ తగులుతుంది. స్పైసీ. దట్ ఈస్ ది డిఫరెంట్. నౌ ఇండియన్స్ ఫర్ చికెన్ బిర్యానీ విల్ లైక్ స్పైసీ. అండ్ ఆల్సో మసాలా ఫ్రై ఎక్కువ తగులుతుంది. పీస్ కూడా బాగా ఉడికింది. అండ్ ఆల్సో ఆ ఫ్రెష్నెస్ తగులుతుంది. మనకి రైస్ ఏమో స్పైసీ తగులుతుంది, పీస్ మాత్రం స్పైసీ లేదు. స్పైసీ ఉండదు, మరి దమ్ కదా, అదే దమ్ టేస్ట్. కానీ మటన్ మాత్రం మనకి స్వీట్ ఫ్లేవర్ తగిలింది. ఆ పీస్ డిఫరెంట్ ఫ్లేవర్ తగిలింది. దమ్ ఫ్లేవర్ తెలుస్తుంది. మన రైతా నాకు ఎందుకు మటన్లో వేసుకోలేదంటే ఆ ఫ్లేవర్ బాగుంది రైతా వేసుకుంటే మాత్రం. సో ఒకసారి చికెన్లో ట్రై చేద్దాం. తినాల్సిన ఫ్లేవర్ ఉండదు అది. ఎందుకంటే స్పైసీ తిన బట్టి రైతా వేసుకుంటే బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఒకసారి రైతా ట్రై చేద్దాం ఒకసారి. బాగుంది రైతాతో కూడా, చాలా బాగుంది. ఇలా రైతా నీకు ఎక్కడ దొరకదు. అవును, అంటే డిఫరెంట్ టేస్ట్ తగులుతుంది. ఆల్సో ఇంకోటి ఏంటంటే చెప్పింది లైక్ స్టార్టర్స్ అంటే బిర్యానీస్ కాకుండా లైక్ మనకి ఇక్కడ బటర్ నాన్స్ కూడా ఫేమస్ అంట. లైక్ మనకి బటర్ నాన్స్లో విత్ కర్రీ లైక్ బోన్లెస్ చికెన్ కర్రీ బాగా ఫేమస్ అంట, చిట్నాడ్ చికెన్ కర్రీ. అండ్ ఆల్సో వెజ్లో పన్నీర్ బటర్ మసాలా విత్ లైక్ బటర్ నాన్స్, ఈ రెండు మాత్రం బాగా ఫేమస్ అంట, లైక్ వెజ్ నాన్ వెజ్. అండ్ ఆల్సో మనకి సార్ ఇప్పుడు మనకి నాన్ వెజ్ చేసేసాం కదా మటన్ అండ్ చికెన్. అండ్ ఆల్సో వెజ్జెస్కి ఏమన్నా అవైలబుల్గా బిర్యానీస్లో లైక్ కాజు పన్నీర్ బిర్యానీ ఇస్ ది టాప్ మోస్ట్ బిర్యానీ. ఓకే, కాజు పన్నీర్ బిర్యానీ వెజ్లో అండ్ మష్రూమ్ బిర్యానీ బిర్యానీ and కాజు పన్నీర్ బిర్యానీ. ఓకే. And mushroom paneer is also available in our Hunger Bell special. సరే ఇంకా చెప్పాలి మా వ్యూవర్స్కి ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్. The main reason means please visit one time in our restaurant. వచ్చి తిన్నాక నచ్చితే మళ్ళీ రండి. And give first of all your opinion. ఓకే, That I will give what the main difference between other restaurants and హంగర్ బెల్ restaurants. ఓకే, Difference. అది వచ్చి తిని టేస్ట్ చేసి ఎలా ఉందో వీళ్ళు చెప్పండి. బయట రెస్టారెంట్స్లో కంపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఆల్సో Quality and ఓకే, క్వాంటిటీ కానీ చాలా చాలా బాగుంది. బ్రదర్ మీకు ఎలా అనిపించింది? మాతో పాటు షేర్ చేస్తున్నారు. చాలా టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడ ఈ కైండ్ ఆఫ్ టేస్ట్ ఎక్కడ రాలేదు. ఓకే, స్టార్టర్స్లో కానీ మెయిన్ కోర్స్ బిర్యానీస్లో కానీ చాలా చాలా బాగుంది. మీకు నచ్చింది? ఇప్పుడు మనం తిన్నాం కదా, మీకు బాగా ఏం నచ్చింది? స్టార్టర్ చికెన్ కాట్మన్ చికెన్ చాలా నచ్చింది. అండ్ బిర్యానీలో మటన్ బిర్యానీ చాలా బాగుంది. చాలా బాగుంది. హంగర్ బెల్ స్పెషల్ కాట్మన్ చికెన్, అదొక డిఫరెంట్ ఫ్లేవర్, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఆల్సో మటన్ కూడా చాలా బాగుంది. చికెన్ అంటే మనం ఎప్పుడు ఎక్కడ తింటూ ఉంటాం, సో మటన్ అయితే చాలా బాగుంది. మష్రూమ్స్ ట్రై చేయండి. బ్రదర్ మీకు నచ్చింది? మొత్తం సూపర్గా ఉన్నాయి. Okay. బిర్యానీ అసలు బెస్ట్ అండి. ఇప్పుడు అనిపిస్తుంది మటన్ చాలా బెస్ట్ అనిపించింది. స్టార్టర్స్ మూడు అసలు పేరు పెట్ట గేమ్ లో సూపర్. స్టార్టర్స్ మూడు బాగున్నాయి. అండ్ ఆల్సో కాట్మన్ చికెన్ దాన్ని కూడా లాస్ట్ లో తిన్నదైతే బిర్యానీ ఓకే సార్, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా వీళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ ఇంకా దీన్ని రీమోడలింగ్ చేస్తానంట. సో ఎప్పుడు అవుతుంది? ఇంకా ఆల్సో ఇంకేమైనా డిషెస్ ఏమైనా యాడ్ చేసే పాసిబిలిటీ ఉందా? we will giving special dishes. అండ్ ఆల్సో మాక్టైల్స్ కానీ డెజర్ట్స్ కానీ. Next we will arranging mocktails and ice creams. ఓకే, And other flavor of drinks ఓకే, like Faluda and flavor drinks. We will be arranged within 15 days. ఓకే, This remodeling also will done below 15 days. ఓకే. అడ్రస్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా, చూసి వచ్చేయండి. ఫస్ట్ అయితే టేస్ట్ చేయండి, బాగుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా విజిట్ చేయండి. సో అది మేమైతే క్లీన్ షీట్ చేస్తాం. అండ్ ఆల్సో బ్రదర్ రివ్యూస్ కూడా తీసుకున్నాం. మొత్తం ఆల్ పాజిటివ్, కంపల్సరీ విజిట్ చేయండి. సో తీసుకెళ్ళాను. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో వీళ్ళు రివ్యూస్ తీసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో మొత్తం. సార్ ఏం ఆర్డర్ చేశారు? టేస్ట్ ఎలా ఉంది? ఫస్ట్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసామండి, బాగుంది. ఓకే, స్పైసీగా నీట్గా ఉంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఇటాలియన్ చికెన్ ఆర్డర్ చేసాము. ఓకే. స్నాక్స్ ఐటమ్లో బెటర్గా ఉంది. ఓకే, స్టార్టర్స్ మాత్రం చాలా బాగుంది. బాగుంది. ఓకే. అండ్ లైక్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా ఉంది? మనకి అన్నీ బాగున్నాయి.
అన్నీ బాగున్నాయి. మేము రెగ్యులర్గా వస్తాము, అన్నీ బాగున్నాయి. ఫుడ్ ఐటమ్ కూడా బాగుంటుంది బిర్యానీ. ఓకే, లైక్ మెయిన్ కోర్స్ బిర్యానీ కూడా బాగానే బాగుంటుంది.